భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో అనేక మంది మహనీయులు తమ త్యాగాలతో పోరాటాలతో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి అమరవీరులలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పేరు అత్యంత గౌరవప్రదమైన స్థానం పొందింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కత్తిపట్టి పోరాడిన తొలి మహిళా యోధురాలిగా ఆమె భారతీయుల హృదయాలలో చిరస్మరణీయురాలుగా నిలిచారు. మాతృభూమి స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను అర్పించిన ఈ మహావీరనారి వర్ధంతిని ప్రతి సంవత్సరం జూన్ 18న దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆమె జీవితం ధైర్యానికి, దేశభక్తికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచాయి. 1828 నవంబర్ 19న వారణాసిలో మణికర్ణికగా జన్మించిన లక్ష్మీబాయిని చిన్ననాటి నుంచి ప్రేమగా మను అని పిలిచేవారు. ఆమె తండ్రి మోరోపంత్ తాంబే, తల్లి భగీరథీబాయి. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన మనుబాయ్ తండ్రి సంరక్షణలో పెరిగింది. ఆ కాలంలో బాలికలకు పరిమిత విద్య మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ మోరోపంత్ తన కుమార్తెను ధైర్యవంతురాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పెంచారు. పిష్వా బాజీరావు ఆశ్రమంలో పెరిగిన మనుబాయ్ గుర్రపుస్పారి, కత్తిసాము, విలువిద్య, తుపాకీ వినియోగం వంటి యుద్ధ విద్యలలో విశేష ప్రావీణ్యం సంపాదించింది. నానాసాహెబ్, తాంతియా తోపే వంటి వీరులతో కలిసి పెరగడం వల్ల చిన్ననాటి నుంచే ఆమెలో నాయకత్వ లక్షణాలు, పోరాట స్ఫూర్తి పెంపొందాయి. 1842లో ఝాన్సీ మహారాజు గంగాధర్రావు నెవాల్కర్ను వివాహం చేసుకున్న అనంతరం ఆమెకు లక్ష్మీబాయ్ అనే పేరు వచ్చింది. వివాహానంతరం పుట్టిన కుమారుడు 4 నెలల వయసులోనే మరణించగా ఆ బాధ నుంచి కోలుకోకముందే మహారాజు గంగాధర్రావు కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వారసత్వ సంక్షోభాన్ని నివారించేందుకు ఆనందరావు అనే బాలుణ్ణి దత్తత తీసుకుని దామోదర్ రావుగా నామకరణం చేశారు. బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్ హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం భారతీయ సంస్థానాలపై ఒక కుట్రపూరిత ఆయుధంగా మారింది. ఈ చట్టం ప్రకారం దత్తపుత్రులకు రాజ్యాధికారం చెల్లదని పేర్కొంటూ ఝాన్సీని బ్రిటిష్ పాలనలో కలపాలని నిర్ణయించారు. దామోదర్ రావును వారసుడిగా గుర్తించబోమని ప్రకటించిన బ్రిటిష్ అధికారులు రాణికి పెన్షన్ ఇచ్చి కోటను ఖాళీ చేయాలని ఆదేశించారు. ఈ అన్యాయాన్ని ధిక్కరిస్తూ లక్ష్మీబాయి మేరీ ఝాన్సీ నహీ దూంగి అంటూ చరిత్రలో నిలిచిపోయే ప్రతిజ్ఞ చేశారు. అదే ఆమె పోరాటానికి నాంది పలికింది. 1857లో ప్రారంభమైన ప్రథమ స్వాతంత్ర సంగ్రామం దేశవ్యాప్తంగా వ్యాపించినప్పుడు లక్ష్మీబాయి ఝాన్సీ రక్షణకు పూనుకున్నారు. పురుషులతో పాటు మహిళలతో కూడిన దుర్గాదళ్ అనే ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేశారు. జల్కారీబాయ్, కాశీబాయ్ వంటి వీర నారీమణులు ఆమెకు అండగా నిలిచారు. ఝాన్సీ కోటను పటిష్టం చేసి బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. 1858 మార్చిలో సర్ హ్యూ రోజ్ నేతృత్వంలోని భారీ బ్రిటిష్ సైన్యం ఝాన్సీ కోటను ముట్టడించింది. 2 వారాలకు పైగా సాగిన యుద్ధంలో లక్ష్మీబాయి స్వయంగా సైన్యానికి నాయకత్వం వహిస్తూ అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించారు. కోట గోడలు కూలిపోతున్నా ఆమె వెనక్కు తగ్గలేదు. చివరకు కొందరు దేశద్రోహుల సహకారంతో బ్రిటిష్ సైన్యం కోటలోకి ప్రవేశించడంతో పరిస్థితి విషమించింది. అప్పుడు తన దత్తపుత్రుడు దామోదర్ రావును వెన్నుపైన కట్టుకుని గుర్రంపై కోట గోడలపై నుంచి దూకి శత్రువుల నుంచి తప్పించుకున్నారు. అక్కడి నుంచి కల్పీ చేరుకుని తాంతియా తోపే తదితర స్వాతంత్ర సమరయోధులతో చేతులు కలిపారు. అనంతరం గ్వాలియర్ను స్వాధీనం చేసుకుని బ్రిటిష్ పాలనకు గట్టి సవాల్ విసిరారు. అయితే బ్రిటిష్ సైన్యం భారీగా ప్రతిదాడి చేయడంతో కోటాకి సరాయ్ వద్ద చారిత్రాత్మక తుది యుద్ధం జరిగింది. 1858 జూన్ 18న జరిగిన ఈ భీకర యుద్ధంలో లక్ష్మీబాయి మగవేషం ధరించి 2 చేతులతో కత్తులు తిప్పుతూ శత్రు సైన్యంపై విరుచుకుపడ్డారు. యుద్ధంలో తీవ్ర గాయాలైనప్పటికీ చివరి శ్వాస వరకు పోరాడారు. బ్రిటిష్ సైనికుల కత్తి దెబ్బలకు గాయపడినా ఆమె ధైర్యం కోల్పోలేదు. తన పార్థివ దేహం శత్రువుల చేతికి చిక్కకూడదనే కోరిక మేరకు ఆమెను గంగాదాస్ మఠానికి తరలించారు. అక్కడ మాతృభూమి కోసం పోరాడుతూ ఆమె కన్నుమూశారు. అనంతరం ఆమెకు రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించారు. మరణించే సమయానికి ఆమె వయస్సు కేవలం 29 సంవత్సరాలు మాత్రమే. ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం నేటి సమాజానికి ఎన్నో విలువైన పాఠాలను అందిస్తుంది. మహిళలు ఏ రంగంలోనైనా పురుషులతో సమానంగా రాణించగలరని ఆమె నిరూపించారు. సంక్షోభ సమయాల్లో ధైర్యంగా నిలబడడం, నాయకత్వం వహించడం, లక్ష్యం కోసం
అంకిత భావంతో పోరాడటం ఎలా ఉండాలో ఆమె జీవితం చూపిస్తోంది.